హాయ్ ఫ్రెండ్స్, నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల. ఓకే, మనం ప్రతిరోజు కూడా వ్యోమా డైలీ తరపు నుంచి కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వ్యోమా డైలీలో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మంచి స్పందన రావడం జరిగింది. అయితే అలాగే ఆర్థమెటిక్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు మరి ఆర్థమెటిక్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్, మేము ఏ విధంగా నేర్చుకోవాలి అని వాళ్ళందరూ కూడా మరి మన యొక్క సంస్థకి కాల్ చేసినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనము ఆ యొక్క ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ అంటే నర్సింగ్ సార్ గారిని మనము అడగడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థమెటిక్లో వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క ఫార్ములాస్ ఉండడము, ఆ ఫార్ములాస్ తోటి మళ్ళీ లెక్కలు చేయడం ఇవన్నీ కూడా పెద్దగా విషయంగా ఉంటుందండి. బట్ దీన్ని అలా కాకుండా ఫార్ములా బేస్డ్ కాకుండా, ఒక ఆప్షన్ బేస్డ్ కాకుండా, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్, ఒక నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కంటే కూడా చాలా ఈజీగా చేసే విధంగా యూనివర్సల్ ఫ్యాక్ట్ బేస్ తోటి మన ఆర్థమెటిక్ నర్సింగ్ సార్ గారు మరి 30 గంటల వీడియో అనేది చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా సబ్స్క్రిప్షన్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు vyoma-daily.comని విజిట్ చేయండి. విజిట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క నర్సింగ్ సార్ గారి యొక్క 30 గంటల వీడియో అనేది మీకు అందుబాటులో దొరుకుతుంది. మీరు వీలైనప్పుడు రోజుకు 10 సార్లైనా ఎన్నిసార్లైనా మీరు చూడవచ్చు. తద్వారా మీరు ఈజీగా అందరికంటే కూడా మరి ముందు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆర్థమెటిక్ బేస్డ్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్ అనేటువంటి ఒక నూతన మెథడ్ అనేది తను ఫాలో అవుతున్నాడు. కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఆల్సో అందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మరి ఆర్థమెటిక్లో కూడా మంచి మార్కులు సంపాదిస్తారని మనస్ఫూర్తి కోరుతూ మీ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందగోపాల్ రాయల. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనము పేపర్ కూడా చూసుకున్నట్లయితే నాదల్ అంటే వ్యక్తికి స్పోర్ట్స్లో మరి గెలిచిన విషయంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మనకు మెద్వదేవ్ మీద గెలిచిన విషయాన్ని నిన్ననే మనం కవర్ చేసాం. అది పేపర్లో లేట్ అయింది కానీ మనకు సమాచారం నిన్ననే వచ్చింది కాబట్టి నిన్ననే దాని గురించి మనం వివరించడం జరిగింది. ఓకే, దాంతో పాటుగా ఈరోజు ప్రధానంగా తెలంగాణ బడ్జెట్ అనేది మనకు వార్తల్లో కనిపిస్తున్న అంశం. ఈరోజు ప్రధానంగా మీరు చూడాల్సిన అంశం తెలంగాణ బడ్జెట్ అనే విషయంగా చెప్పుకోవచ్చు. చూడండి, తెలంగాణ బడ్జెట్, ఈ తెలంగాణ బడ్జెట్ అనేది మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి శాసనసభలో మరి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ గతంలో మనం చూసుకున్నట్లయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి తెలంగాణ బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో మరి 2019-20కి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో నిన్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మరి ప్రవేశపెట్టిన విషయంగా చెప్పుకోవచ్చండి. దాంతోపాటుగా మరి ఇంకా గమనించాల్సిన విషయం అంటే మనకు శాసన మండలిలో ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు మరి యొక్క రాష్ట్ర బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే 1,46,492 కోట్లతోటి ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి అంకెలో కూడా మీరు కోటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ ప్రతిది కూడా సిఆర్ అండి. ఒక 500 అంటే 500 రూపాయలు అనుకున్నారు, అట్లా కాదు, అన్ని కూడా సిఆర్గా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, 1,46,492 కోట్లలో పథకాల వ్యయం అనేది కేవలం పథకాలకే 75,263 కోట్లని కేటాయిస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 75,263 కోట్లలో చూడండి, ఇక్కడ ఆసరా అనే పథకం ఉంది. ఈ ఆసరా అనే పథకానికి 9,402 కోట్లని మరి కేటాయించిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆసరా పథకంలో మీరు ప్రధానంగా చూసుకుంటే ఆసరా పథకంలో మనకు బీడీ కార్మికులు ఉంటారు, అలాగే వృద్ధులు ఉంటారు, అలాగే దివ్యాంగులు ఉంటారు, ఎయిడ్స్ రోగులు ఉంటారు. ఇలా వారందరి గురించి కూడా మనం వివరిస్తున్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 9,402 కోట్లని కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దాంతోపాటుగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ అనే అంశాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రైతు రుణమాఫీకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు కూడా లక్ష రూపాయలు అనేది రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ₹1,00,000 రుణమాఫీ సంబంధించి మొత్తం మనకు ఎంత అవసరం అంటే 24,000 కోట్ల రూపాయలు అవసరం. 24,000 కోట్ల రూపాయల్లో తొలి విడతలో భాగంగా 6,000 కోట్ల రూపాయలని మరి 6,000 కోట్ల రూపాయలని కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందబోతున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 40 లక్షల మంది రైతులకు ఇది చాలా హెల్ప్గా ఉంటుందన్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే రైతు బీమా అనేది మనం చూసుకున్నట్లయితే రైతు చనిపోతే మరి అకస్మాత్తుగా చనిపోతే అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పథకం పేరే రైతు బీమా అనే పథకంగా చెప్పుకోవచ్చు. మరి రైతు బీమా అనే పథకాన్ని కూడా చూసుకున్నట్లయితే 2018లో మనకు ఆగస్టు 15వ తారీఖునే మరి
15 ఆగస్టు రోజున ఆయన ప్రారంభించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. మరి రైతు బీమా పథకానికి 1137 కోట్లని కేటాయించిన విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 1137 కోట్లు కాగా ఇక్కడ చూడండి 1137 కోట్లు కాగా దీనివల్ల లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 31 లక్షల మంది రైతులు, అంటే 31 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్న విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. రైతు రుణమాఫీ ఏమో 40 లక్షల మంది రైతులు కాగా రైతు బీమా ఏంటంటే 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా విద్యుత్ రాయితీకి ఒక 8,000 కోట్లని, అలాగే బియ్యం రాయితీకి 2,287 కోట్లని, అలాగే రైతు బంధు అనే పథకం, రైతు బంధు పథకం అనేది గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2018 మనకు మే 10వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో గల ఇంద్రనగర్లో గల షాలపల్లిలో ప్రారంభించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ రైతుకి మరి రెండు విడతలుగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో మొత్తంగా 8,000 రూపాయలు అనేది మరి ప్రతి రైతుకి ఇవ్వాలని కూడా మరి అనుకోవడం జరిగింది. బట్ రీసెంట్గా 2018లో జరిగినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారము ప్రతి రైతుకు కూడా సంవత్సర కాలంలో 10,000 రూపాయలని ఇవ్వాలని నిర్ణయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దానిలో భాగంగానే మరి రైతు బంధు అన్నటువంటి పథకానికి 12,000 కోట్ల రూపాయలని మరి కేటాయించినటువంటి విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 12,000 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ 12,000 కోట్ల రూపాయల్లో చూడండి మొత్తం మీద 54 లక్షల మంది రైతులకు మరి ఇది హెల్ప్ఫుల్ అవుతున్న విషయం కూడా ఎక్స్పెషల్లీ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఉపకార వేతనాలు, ఇటీవల ఉపకార వేతనాలకు సంబంధించి మరి చాలామంది స్కాలర్షిప్స్ రావట్లేవు అన్నటువంటి ఆలోచన ఉండే, బట్ అలా కాకుండా మన అందరికీ మరి వచ్చే విధంగా 3,257 కోట్లని మరి కేటాయించినటువంటి విషయంగా కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ అనేది మనం చూసుకున్నట్టయితే మనకు ఆరోగ్యశ్రీ వీటికి 1,336 కోట్లని మరి కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కళ్యాణ లక్ష్మికి ఒక 1,140 కోట్లను కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద పథకాల వ్యయంలో 75,223 కోట్లలో ఈ ప్రధానమైనటువంటి అంశాలు కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నిర్వహణ వ్యయం, ఈ నిర్వహణ వ్యయంలో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో కానీ మొత్తం మీద లేకపోతే వచ్చేసి పన్నులకు ఇక్కడ రుణాలకు సంబంధించినటువంటి అప్పులు తీర్చడం కోసం కానీ వీటన్నిటి గురించి అని మన 71,229 కోట్లని కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు రెవెన్యూ మిగులు వచ్చేసి 2,044 కోట్లు ఉన్నది. అంటే మనకు రెవెన్యూ మిగులు ఆదాయం మనకు 2,044 కోట్లు ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ద్రవ్య లోటు ఎంత ఉందంటే 24,081 కోట్లు ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెవెన్యూ వసూళ్లు, మనకు రెవెన్యూ వసూళ్లలో చూడండి 1,13,099,092 కోట్లు అనేది వసూలు అవుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. అందులో రాష్ట్ర పన్నే మాత్రమే మన రాష్ట్ర పన్నుని అత్యధిక భాగం అనేది సింహభాగం అనేది ఉండడం జరిగింది. 69,328 కోట్లు మరి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర పన్ను వస్తున్నది. పన్నేతర రాబడి అనేది 23,934 కోట్లు అనేది వస్తున్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర పన్నుల్లో వాటా అనేది 19,718 కోట్లు అనేది వస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి వడ్డీ వసూలు అనేది 117 కోట్లు అవుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే రుణాలకు సంబంధించి 32,900 కోట్లని, రుణ వసూలకు సంబంధించి 44.86 కోట్లని, ప్రజాపతికి సంబంధించినటువంటి 500 కోట్లని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు రెవెన్యూ వ్యయం ఎలా అవుతుందంటే రెవెన్యూ వ్యయం అనేది అభివృద్ధికే వచ్చేసి 78,027 కోట్లు అనేది అవుతున్న విషయం చెప్పుకోవచ్చు. మరి రెవెన్యూ వ్యయంలో భాగంగా రుణ సేవలకి 14,584 కోట్లు అనేది అవుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతర అంశాలకు వచ్చేసి మనకు 11,078 కోట్లు అనేది రెవెన్యూ వ్యయం అవుతున్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. పాలనా వ్యయానికి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో జీతాలు ఇవ్వడం ఇటువంటి అన్ని అంశాలు కూడా 6,621 కోట్లు అనేది అవుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. పన్ను వస్తువులలో 743 కోట్లు అవుతున్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రెవెన్యూ ఖర్చులలోనే ప్రభుత్వ రుణాల చెల్లింపు అనేది 9,265 కోట్లు అనేది, మూలధన వ్యయం అనేది 17,274 కోట్లు అనేది ఉంటుందన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బడ్జెట్ అనేది చెప్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఈ అంకెలేంది, లెక్కలేంది, కథ ఏంది అనేది మీకు ఒకటి ఆలోచన వస్తుంటుంది. జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే బడ్జెట్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర బడ్జెట్ అంటే ఏంది అంటే ఏదైనా ఒక బడ్జెట్ అంటే ఏంటంటే వార్షిక ఆదాయ వ్యయాల పట్టికని దాన్ని బడ్జెట్గా పేర్కొంటారు. అలాగే ఈ బడ్జెట్లో వచ్చేసి రెవెన్యూ వ్యయం అంటే ఏంది అని అంటే రెవెన్యూ వ్యయం అంటే మనం చూసుకున్నట్లయితే వచ్చిన దాని నుంచి మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది రెవెన్యూ వ్యయంగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఓకే అండి. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన విషయం అంటే మనకు రెవెన్యూ మిగులు అంటే ఈ సంవత్సరం మనం ఇంతవరకు ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, ఇంకా మిగిలింది
అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రెవెన్యూ మిగులుగా మనం చెప్పుకోవచ్చు. నిర్వహణ వ్యయం అంటే పథకాలు కాకుండా మనకు ఈ మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి ఖర్చు చేయాలనే దాని గురించి ఏర్పాటు చేసింది నిర్వహణ వ్యయంగా చెప్పుకోవచ్చు. పథకాల వ్యయం అంటే పథకాల కోసం ఖర్చు చేసేదాన్ని పథకాల వ్యయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల కోసం ఖర్చు పెడితే దాని పథకాల వ్యయం. ఇక్కడ ఎక్స్పెషల్లీ వ్యయం అని అంటే ఖర్చుగా గుర్తుపెట్టుకోవచ్చు. వ్యయం అంటే మనం ఖర్చు చేసేది అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ అంటే ఏంటంటే వచ్చే ఆదాయము. ఒక రెవెన్యూ అంటే వచ్చిన ఆదాయం చేసే ఖర్చుని రెవెన్యూ వ్యయంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే ఈ యొక్క ప్రభుత్వ రుణాల చెల్లింపు, మూలధన వ్యయము, ఇవన్నీ కూడా టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ లో మీరు టర్మినాలజీని బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే బేసిక్ నాలెడ్జ్గా పేర్కొంటున్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, జీడిపి అంటేనేమో అది మనకు నేషనల్ లెవెల్లో వాడతాం, జిఎస్డిపి అంటేనేమో దాన్ని ఏమంటాం, దాన్ని స్టేట్ లెవెల్లో వాడతాం. ఇటువంటి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్గా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనము ఈ యొక్క బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం పూర్తి స్థాయిలో. ఓకే అండి, మనం మళ్ళొకసారి వీటన్నిటి కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి 23,000 కోట్లని ఉంచడం జరిగింది. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్తున్నాం కదా, 24 గంటల ఉచిత విద్యుత్ అనేటువంటి దాన్ని మరి ఇవ్వడం కోసం దానికి సంబంధించిన రాయితీని 8,000 కోట్లను కేటాయించారు. ఇందాక మనం రాసినట్టుగానే ఇక్కడ రాయడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీని 6,000 కోట్ల రూపాయలను కూడా ఉంటుందన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఒక 24,000 కోట్లు అవసరం. 24,000 కోట్లలో ఇక్కడ రైతు రుణమాఫీ అనేది 24,000 కోట్లలో రైతు రుణమాఫీ అనేది మనం చూసుకున్నట్లయితే 6,000 కోట్లని తొలి విడతలో బాగా కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అసలు ప్రణాళిక వ్యయంలో ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖకు ఎక్కువ కేటాయించరండి. అంటే వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళిక వ్యయం లేకుంటే ప్రణాళికేతర వ్యయం, అంటే ప్రణాళిక అంటే ముందుగానే అనుకుంటున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ ఖర్చు పెట్టినటువంటి ప్రాధాన్య క్రమంలో వచ్చేసి ఎక్కువగా ఎవరికి కేటాయించారంటే వ్యవసాయ శాఖ కేటాయించారు. 19,741 కోట్లను కేటాయించారండి. ఈ 19,741 కోట్లతోటి వ్యవసాయ శాఖ మరి ఫస్ట్ స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ 14,165 కోట్లు అనేది ఉండడం జరిగింది. విద్యుత్ శాఖ అనేది మరి 8,000 కోట్లతోటి ఉందనే విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ 24 అవర్స్ ఉచిత విద్యుత్ కారణంగా అది 3వ స్థానానికి వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక 4, 5 స్థానంలో అంటే మనకు సాగునీటి రంగాలు ఇవన్నీ కూడా ఉంటుంది. సాగునీటి రంగాల్లో కూడా ఉంటుంది. కాకపోతే అది సాగునీటి రంగం అనేది కొద్దిగా అన్నింటినీ కలిపారు కాబట్టి అది మనకు కనిపిస్తుంది. కానీ విద్యుత్ శాఖ అనేది మనం థర్డ్ కేటగిరీనే తీసుకోవాలి. ఇక్కడ సాగునీటి శాఖ 8,490 కోట్లు కనిపిస్తున్నప్పటికీ అక్కడ పర్టికులర్గా ఏంటంటే కొద్దిగా వేరే వాటి నుంచి రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి సాగునీటి శాఖ అట్లా అయింది. కానీ ప్రణాళిక వ్యయంలో అయితే చూసుకున్నట్లయితే 3వ ప్లేస్లో ఏదంటే విద్యుత్ శాఖగా మనం చెప్పుకోవచ్చు. ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయంలో భాగంగా 3వ స్థానంలో ఉన్నది ఏందన్నప్పుడు అప్పుడు సాగునీటి రంగం అనేది వస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే అసలు నిర్వహణ వ్యయానికి ప్రణాళిక వ్యయానికి మధ్యన అంతరం. నిర్వహణ వ్యయం అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్లో, అలాగే ప్లానింగ్ ఎక్స్పెండిచర్లో మనం చూసుకుంటే దాని మధ్యన అంతరం తేడా అనేది కేవలం 4,000 కోట్లు మాత్రమే ఉండడం జరిగింది. ఈ విధంగా ఉండడం అనేది ఈ బడ్జెట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర పెట్టుబడి వ్యయం అనేది 17,274 కోట్లు అనేది ఉందన్న విషయం చెప్పుకోవచ్చు. రాష్ట్ర పెట్టుబడి వ్యయం అనేది ఈసారి చాలా బాగా తగ్గిందన్న విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ వసూళ్లు అనేది సరిగ్గా రాకపోవడం ఒకటి, ఆర్థిక మాంద్యం అనేది ఉండడం ఒకటి, వీటి ప్రభావం అనేది చాలా స్పష్టంగా ఉందని కేసీఆర్ గారు నిన్ననే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఏదైతే పథకాలు అనుకుంటున్నాం ఆ పథకాలకు మాత్రం చాలా స్పష్టంగా మేము వాటికి డబ్బులు కేటాయిస్తున్నాం. దాంట్లో సంక్షేమ రంగంలో ఇచ్చే దాంట్లో మాత్రం తగ్గుతాం, అదైతే దాంట్లో మాత్రం తగ్గవనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమ్మకం పన్ను అనేది అమ్మకం పన్ను ద్వారానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మకం పన్ను ద్వారానే తెలంగాణకు 52% ఆదాయం వస్తున్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రాష్ట్ర ఆదాయానికి ఎక్కువగా ఏ పన్ను ఎక్కువగా వస్తుందంటే అమ్మకం పన్ను అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. కేంద్రానికి ఏ పన్ను ద్వారా వస్తుందంటే కార్పొరేట్ ట్యాక్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పన్ను రాబడి వృద్ధి రేటు అనేది 6% అనేది నమోదైంది. పన్ను రాబడి వృద్ధి రేటు అనేది 6% నమోదు కావడం కూడా కొద్దిగా తక్కువనే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక మాంద్యం కారణంగా పన్ను రాబడి వృద్ధి రేటు కూడా 6% అనేది తక్కువగా నమోదైన విషయం చెప్పుకోవచ్చు. అలాగే సాగునీటి రంగానికి 8,490 కోట్లు అనుకోవడం జరిగింది. అందులో భాగంగా మిషన్ భగీరథ అండ్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి కదా. ఈ మిషన్ భగీరథ అనేది ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. బట్ ఈ మిషన్ భగీరథ డబుల్ బెడ్రూమ్కి ఎటువంటి అమౌంట్ అనేది ఇక్కడ కేటాయించలేదు. కాకపోతే రుణాల ద్వారా తీసుకుందామని అనుకోవడం జరిగింది. అంటే రుణాల ద్వారానే
ఈ 2 పథకాలను కొనసాగించాలనుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ పథకాలకు 10,000 కోట్ల రుణం అనేది ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకా 20,000 కోట్ల రుణం అనేది చేయాలని అనుకుంటున్నారు అనే విషయం కూడా చాలా స్పష్టంగా మనకు తెలియడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జిఎస్టిపి అంటే మనకు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా చెప్పుకోవచ్చు. మరి అది రాష్ట్ర ఆదాయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేట్ అనేది మరి గతంలో చూసుకున్నట్లయితే 10.5% అనేది 2018-19 లో కనిపిస్తే ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తే ఈసారి మాత్రం 9.5%. అంటే 1% తగ్గుదల నమోదైంది. మరి 1% అంటే మామూలుగా 1% కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఆదాయంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గమనించినట్లయితే 9.5% వృద్ధి రేటు కూడా కొద్దిగా కష్టంగానే కనిపించడం జరుగుతుంది. మరి అది కాకపోవచ్చు ఇంకా తగ్గుదల రివైజ్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్న విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక మాంద్యము ఎఫెక్ట్ అనేది చాలా ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ యొక్క భూముల కొనుగోళ్లు కూడా జరగడం లేదు, వాహనాల కొనుగోళ్లు కూడా జరగడం లేదు. ఇటువంటి చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతున్న విషయం చెప్పుకోవచ్చు. తద్వారా పన్ను రాబడి అనేది మరి తగ్గుతుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా మనకు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వృద్ధి రేటుకు సంబంధించి మనకు చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్ వృద్ధి రేటుతో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ కొత్త అభ్యర్థులు మీరు చూసినట్టయితే కొత్త అభ్యర్థులు ఏంద్ర నాయన మొత్తం ఈ లెక్కలే చెప్తున్నాడు, ఈ లెక్కలేంది మాకు ఈ ఎక్కలేంది అని డౌట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే దీన్ని క్షుణ్ణంగా గమనించాలండి. ఎందుకంటే ఎకానమీ అంటేనే ఎక్కాల పుస్తకం, అర్థమైందా? ఎకానమీ అంటేనే ఎక్కాల పుస్తకం. ఇక్కడ 2012-13 ఈ ఎకాల పుస్తకం అట్లా అనుకుంటారండి ఎకానమీ అని. కానీ ఒకటి చూడండి, ఇక్కడ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గుదల నమోదైంది, ప్రస్తుత ధర. ఇప్పుడు 2012-13 స్థిర ధరలు వేరు, ప్రస్తుత ధరలు వేరు. ఇక్కడ మన స్థిర ధరలు ప్రస్తుత ధరలు అని చెప్తున్నాం అండి. స్థిర ధరలు ప్రస్తుత ధరలు అంటే ఏంటంటే స్థిర ధరలు అన్నప్పుడు ఇక్కడ 2012-13 బేస్ ఇయర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రస్తుత ధరలు అన్నప్పుడు మనం చూసుకున్నట్టయితే 2019-20 ఇది కరెంట్ ఇయర్గా చెప్పుకోవచ్చండి. సో ఈ బేస్ ఇయర్ని మనం బేస్ చేసుకొని మనం చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ఇయర్ ఇట్లాంటివి మనం అంటే స్థిర ధరలు ప్రస్తుత ధరలు ఎందుకు చూస్తారంటే ఎట్లా రాష్ట్రం అభివృద్ధి చెందిందా చెందలేదా మనకు బేస్ ఇయర్స్ అని ఉంటుంది. బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంవత్సరంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా, అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా మంచిగా సాఫీగా సాగినటువంటి ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. అటువంటి బేస్ ఇయర్ ఆధారంగా తీసుకునే ధరలు ఏమంటే స్థిర ధరలు అంటారు. అలాగే ప్రస్తుత ధరలు అంటే ఏంటంటే కరెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఉన్నటువంటి ధరల్ని ప్రస్తుత ధరలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు వృద్ధి రేట్ అనేది మనకు స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో ఎలా ఉందంటే ఇదేమో ఈ జీడిపి అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాది, జిఎస్డిపి అనే కాన్సెప్ట్ రాష్ట్రం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అందుకని ఇక్కడ ఇండియా జిఎస్డిపి అని రాసాం. చూడండి, స్థిర ధరల్లో ఇక్కడ 4.02 వృద్ధి రేటు నమోదైతే ఇక్కడ 3% వృద్ధి రేటు మాత్రమే నమోదైంది తెలంగాణకు. అదే 3.98లో చూసుకుంటే 5.4 అనేది నమోదైంది ఇక్కడ చూసుకోవాల్సిన విషయం. అంటే మీకు ఏమైనా డౌట్ ఏమొస్తుందంటే సార్ అప్పుడు తెలంగాణ రాలేదు కదా అని డౌట్ వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ వదిలిపెడతాం. కాబట్టి బేస్ ఇయర్ కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు 2014-15 మనం చూసుకున్నట్టయితే 2014-15లో మనం చూసుకుంటే 3.95 అనేది గ్రోత్ రేట్ అనేది ఇక్కడ కేంద్రం ఉంటే 6.8 ఉందండి. అంటే రాష్ట్రం అది కేంద్రానికంటే కూడా రాష్ట్రం అనేది 6.8 అంటే మరి మామూలు విషయం కాదు. మరి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 2.9% వరకు పెరిగిందనే విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న గ్రోత్ రేట్. అదే 2015-16లో 4.09 ఉంటే ఇక్కడ 11.6 అంటే 7% పెరిగిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. 2016-17 అంటే 4.3 ఉంటే ఇక్కడ 9.24గా వచ్చింది. 4.25 ఉంటే ఇక్కడ 10.2 వచ్చింది. 4.39 అంటే 10.5 వచ్చింది. సో ఓవరాల్గా స్థిర ధరలలో కూడా రాష్ట్రం జాతీయం కంటే కూడా రాష్ట్రం చాలా అద్భుతంగా ఉందనే విషయం చెప్పుకోవచ్చు. అదే ఇంకా ప్రస్తుత ధరలు కూడా చూసుకుంటే ఈ ప్రస్తుత ధరల్లో 2014-15లో 11% ఉంటే 12%, 1%, 10.5 ఉంటే 14.2, 11.5 ఉంటే 14, 11.3 ఉంటే 14, 11.2 ఉంటే 14.8గా ఉందన్న విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇదే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ అనేది ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ అనేది ఉంది ఈ విషయం చెప్పుకోవచ్చు. గత ఇయర్స్లో చూసుకుంటే 126% తెలంగాణ అనేది మరి వృద్ధి సాధించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రస్తుతం వచ్చేసి 2018-19 ప్రకారము 2018-19 ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 2018-19లో 126,406 అనేది ఇండియాలో ఉన్నటువంటి తలసరి ఆదాయం. అంటే ఒక వ్యక్తి తలసరి ఆదాయం అంటే ఎట్లా రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్యలాగా. అలాగే మరి మొత్తం జనాభా అనేది మనం చూసుకోవాలి. జనాభాకు సంబంధించి మొత్తం ఇన్కమ్ చూసుకొని ఆ బై చేసుకుంటూ వచ్చేదే తలసరి ఆదాయంగా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య అన్నట్టుగా మొత్తం జీడిపి బై
మనం అంటే మొత్తం దేశ ఆదాయంపై మొత్తం జనాభా తీసుకొస్తే మనకు వచ్చేదే అట్లా అనమాట అలా అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే 1,26,406 అనేది ఇక్కడ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2,05,696 తెలంగాణ వాళ్ళ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. అంటే జాతీయం 1,26,000 ఉంటే కానీ రాష్ట్రీయం వచ్చేసి 2,05,000. అంటే దేశం కంటే కూడా రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. 1,80,000 అనేది 2017-18లో ఉంటే 2,05,000 అనేది పెరిగిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంతేకాకపోతే ఈసారి మరి 10,000 కోట్ల నిధులని 10,000 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధిని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి ఇన్కమ్ సోర్స్ ఎలా తీసుకురావాలంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అమ్మితే బాగుంటుంది అనేది దాని ద్వారా ఒక ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే మనకు నిర్వహణ పద్దు ప్రగతి పద్దు అనేది ఈసారి గణనీయంగా తగ్గుదల నమోదైందనే విషయం చెప్పుకోవచ్చు. 3,486 కోట్లు 2,039 కోట్లు ప్రగతి పద్దు కానీ నిర్వహణ పద్దు అనేది తగ్గుదల నమోదైంది. ఎందుకంటే ఇప్పుడు మిషన్ భగీరథ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు మొత్తం రుణాల ద్వారా తీసుకొస్తున్నాం. తగ్గుదల నమోదైన విషయం కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే కూడా ఇది చాలా తగ్గుదల నమోదైన విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు తెలంగాణ బడ్జెట్లో కనిపించేటువంటి ప్రధానమైన అంశాలుగా చెప్పుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ మనం తెలంగాణ బడ్జెట్ గురించి విశ్లేషించినట్లయితే చూడండి మిత్రులారా, ఈ విభాగంలో మీరు ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 2000 అంటే నేను చెప్పే విషయం వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, విద్యుత్ శాఖ ఈ 3 శాఖలకు గత తెలంగాణ ఏర్పాటున కాంచి ఎంతగానో అమౌంట్ కేటాయించింది వేరు, మళ్ళీ ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెట్టిరు ఇది కూడా ఇంపార్టెంట్. నేను నీకు 100 రూపాయలు ఇస్తున్నాను చెప్పడం వేరు, కానీ నీకు నేను ఇచ్చింది మాత్రమే కరెక్ట్. అంటే నీకు 100 రూపాయలు ఇస్తాను చెప్పి నేను 50 రూపాయలు ఇచ్చినాను, నీకు ఇచ్చింది ఎంత 50 రూపాయలు, అంటే చెప్పింది ఎంత 100 రూపాయలు. అంటే దీన్ని చెప్పిన దాన్నేమో కేటాయింపు అంటారు, ఇచ్చిన దాన్నేమో విడుదల అంటారు. ఓకే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 3 శాఖల గురించి మనం ఇక్కడ రాయడం జరిగిందండి. కేటాయింపు అండ్ విడుదల, సాగునీటి రంగము, ఇక్కడ చూడండి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, విద్యుత్ శాఖ. అయితే వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, విద్యుత్ శాఖ అనేది 3 శాఖలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏర్పాటైన కాంచి మనం తీసుకున్నటువంటి డేటా అండి ఇది. అభ్యర్థులు మీరు రేపు తెలంగాణ ఎకానమీలో కానీ రేపు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కడైనా అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది పర్టికులర్గా ఇంపార్టెంట్ అండి. డేటా అంటే చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. మీరు రేపు నాడు తెలంగాణ ఎకానమీలో రాయాలనుకున్నప్పుడు ఎమ్మటే ఈ డేటా అనేది కనుక డేటా అనేది వేస్తారనుకోండి, ఎమ్మటే దాన్ని చూడగానే అర్థమైపోతుంది. మనము ఇప్పుడు 15,511 కేటాయించారు, 13,000 కోట్ల రూపాయలు విడుదల చేసిరని చెప్పేదాని బదులు డైరెక్ట్ ఇట్లా ఫైనాన్షియల్ ఇయర్స్తో పాటు ఇట్లా అమౌంట్ వేసామనుకోండి, చూడగానే ఎగ్జామినర్ అనేటువంటి వ్యక్తి ఆ మెయిన్స్లో రాసేటప్పుడు మెయిన్స్లో ఎవరైతే రాస్తారో వాళ్ళు చాలా ఈజీగా ఎగ్జామినరు దిద్దే క్యాండిడేట్, వాల్యుయేషన్ చేసే క్యాండిడేట్ చాలా ఈజీగా గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ 2014-15లో 6,062 కోట్లను కేటాయిస్తే 5,017 మాత్రమే విడుదల చేసినట్టు. ఇక్కడ 4,709, 4,570, ఇక్కడ 4,509, 4,540, 6,900, ఇక్కడ 5,800, 15,000, 2,000. అంటే వ్యవసాయ శాఖలో చెప్పిందంతా ఒకటి, కానీ కేటాయించింది మాత్రం తగ్గుదల అనేది నమోదైంది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా 20,526 కోట్లు అనేది కేటాయించారు. ఓకే అండి, కేటాయించి మరి ఎంత విడుదల చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత సాగునీటి రంగంలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, దేవాదులు అటువంటి ప్రాజెక్టులు కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ, కోయిల్ సాగర్ కానీ, ఇట్లా చాలా ప్రాజెక్టులు మనకు ఉండడం జరిగినాయి. ఓకే అండి, ఈ ప్రాజెక్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 8,500 కోట్లు అనేది అప్పుడు కేటాయిస్తే 5,225, 8,500, 7,937, కానీ 25,000 ఇక్కడ 13,000, 25,000 ఇక్కడ 20,000, 25,000 ఇక్కడ 22,000. బట్ ఈసారి మాత్రం 8,490 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి ఎంత కేటాయిస్తారు అంటే ఎంత విడుదల చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా మనం దీన్ని డీటెయిల్గా చేయాలంటే మైన్ ఇక్కడ తేడా ఎంత అని కూడా రాసుకోవాలి. తేడా ప్లస్ ఎంత అని అమౌంట్ రాయాలి, ప్లస్ మైన్ అది పర్సంటేజ్ కూడా రాయాలి. అంత డీటెయిల్గా మనకు ఇప్పుడు వద్దు కాబట్టి జస్ట్ మీరు అది రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది మీరు పేపర్లో కూడా చూస్తే పేపర్లో ఈ విధంగా ఇవ్వలేదు, అన్నింటినీ ఒక దగ్గర డేటా నేను రాయడం జరిగింది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, తర్వాత విద్యుత్ రంగం మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. విద్యుత్ రంగం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. 4,000 అంటే 4,000, 4,530, 4,293. ఇక్కడ చూడండి పెరుగుదల, అసలు కేటాయించింది 4,393, కానీ పెరుగుదల మాత్రం చూడండి 5,338 వచ్చింది. అంటే మనకు
చేశాం కదా మన ఉచిత విద్యుత్ అని ప్లాన్ చేశాం కదా, ఉచిత విద్యుత్ రాయితీకి సంబంధించి కూడా ప్లాన్ చేశాం కాబట్టి ఇది 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పినాం కాబట్టి అందుకని ఆ పెరుగుదల నమోదైంది. కాబట్టి కేటాయించింది ఒకటి కానీ ఎక్కువగా విడుదల చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా మాత్రము ఈ వ్యవసాయ శాఖలో కానీ సాగునీటి శాఖలో మాత్రం కేటాయించింది ఒకటి, ఖర్చు పెట్టింది మాత్రం ఒకటి. కానీ విద్యుత్ రంగంలో మాత్రమే ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది నమోదైంది, ఎస్పెషల్లీ 2018-19 కేటగిరీలో. ఇది ప్రధానంగా చూడండి. ఓకే అండి, ఇక్కడ మాత్రం ఫ్లెక్సిబిలిటీ 25,000కు చాలా దగ్గరగా 22,000 కోట్లు అనేది ఇక్కడ వచ్చింది. అంటే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో చాలా దగ్గరగా ఖర్చు చేశారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, కేటాయించిన దానికి ఖర్చు పెట్టేదానికి చాలా దగ్గరగా ఖర్చు పెట్టిన విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా దగ్గరగా వచ్చినది కానీ కొద్దిగా చూడండి ఇది ఫైనాన్షియల్ ఇయర్లో చాలా బాగా వచ్చింది, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఓకే చూడండి, ఇక్కడ మనకు ఆసరా పథకానికి ఆసరా అటువంటి ఈ యొక్క పథకానికి వచ్చేసి ఆసరా పథకాన్ని మీకు ఆల్రెడీ తెలుసు. 2014 నవంబర్ 8వ తారీఖున కొత్తూరులో ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. ఈ కొత్తూరులో మనకు బలహీన వర్గాలకి నెలసరి పింఛన్ రూపంలో నెలసరి పింఛన్ అందించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ యొక్క ఆసరా అంటే పథకాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆసరా అనే పథకానికి 9,042 కోట్లని కేటాయించారు ఈ యొక్క 2019-20 బడ్జెట్లో అనే విషయంగా అది ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం 39.41 లక్షల మంది మనకు పింఛన్దారులు ఉన్న విషయంగా చెప్పుకోవచ్చు. ఈ 39-41 లక్షల మందిలో కొత్తగా మనకు 7 లక్షల మంది పెరిగారు. ఎందుకంటే వృద్ధులు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ వృద్ధుల కేటగిరీ ఏంటంటే ఇదివరకు మనకు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వృద్ధులుగా పరిగణించేవారం. బట్ ఇప్పుడు మాత్రం ఏం చేసినామంటే 60 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు తగ్గించిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే 57 ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు పింఛన్ తీసుకోవడానికి అర్హులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దివ్యాంగులకు వచ్చేసి ఇదివరకు ఎన్ని రూపాయలు ఇచ్చేవారంటే దివ్యాంగులకు మనకు దివ్యాంగులకు చూసుకుంటే 1,500 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. బట్ ఈసారి ఏం చేశారంటే దాన్ని 3,016 రూపాయలకు పెంచారు. రీసెంట్గా 2018లో ఎలక్షన్ సమయంలో తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు అండి. అంటే మనకు గతంలో 2014 కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో 200 రూపాయలు ఉంటే దాన్ని ఏం చేశారంటే 1,000 రూపాయలు చేసిరు. ఇది వృద్ధులకు వీళ్ళందరికీ చేయడం జరిగింది. అదే 500 రూపాయలు ఉంటే దివ్యాంగులకు వచ్చేసి 1,500 రూపాయలు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం 2018లో ఏర్పాటైన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే 1,000 రూపాయలను వచ్చేసి 2,016 చేస్తున్నారు. అంటే దివ్యాంగులు కాకుండా మిగతా వారికి 3,016 రూపాయలు ఇక్కడ చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో దివ్యాంగులకు 1,500 నుంచి 3,016, అలాగే ఇతరులకు వచ్చేసి 1,000 రూపాయల నుంచి 2,016కు మార్చిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేనిఫెస్టోలో చెప్పారు, ఏమని చెప్పారంటే నిరుద్యోగులకు కూడా 3,016 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. బట్ ఈసారి అసలు దాని ఊసు కూడా ఇందులో లేదు, ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు వితంతులు వచ్చేసి అత్యధికంగా తీసుకున్నటువంటి అంశం చెప్పుకోవచ్చు. అంటే పింఛన్దారులు ఎక్కువగా ఎవరు ఉంటారంటే 14.54 అనేది వితంతులు మాత్రమే ఉన్నారన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అభ్యర్థులు చాలామంది ఏం చేస్తారంటే వృద్ధులు అనేది ఫస్ట్ కేటగిరీ ఇస్తే దాన్నే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చూడండి, వితంతులు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 14.54 వరకు ఉన్న విషయంగా చెప్పుకోవచ్చు. అంటే 14.54 అంటే 14,54,000 మంది వితంతులు ఉన్నారు. వృద్ధులు వచ్చేసి మనకు 12.94, దివ్యాంగులు వచ్చేసి 4.99గా చెప్పుకోవచ్చు. బీడీ కార్మికులు 4.08, ఒంటరి మహిళలు 1.38. ఒంటరి మహిళలు అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. ఒంటరి మహిళలు అంటే ఒంటరి మహిళలు వేరు, వితంతులు వేరు. ఒంటరి మహిళలు అని అంటే వితంతులు అంటేనేమో వారి యొక్క హస్బెండ్ చనిపోతే వాళ్ళని వితంతులుగా పేర్కొంటారు. ఒంటరి మహిళలు అంటే హస్బెండ్ చనిపోవడం కాదు, వదిలేసినా కానీ లేకపోతే అసలు వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి కాకుండా ఉన్నా కానీ ఇవన్నీ కేటగిరీకి మనకు ఒంటరి మహిళల కిందకి వచ్చే అవకాశం ఉంటున్న విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అంటే ఒంటరి మహిళలు అనేటువంటి కాన్సెప్ట్ని మీరు ఒంటరి మహిళలు వితంతులు రెండింటిని వేరువేరుగా పరిగణన తీసుకోవాలి. అలాగే కల్లుగీత కార్మికులు అనేది చూసుకున్నట్లయితే తెలుసు, కల్లుగీత కార్మికులు గౌడన్న అనమాట. అలాగే HIV రోగులు, ఫైలేరియా బోధకాల వాళ్ళకు కూడా 0.14 అంటే 14,000 మంది ఉన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఆసరా పింఛన్ సంబంధించినటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది కూడా ఇప్పుడు ఖజానా భారం పెరుగుతుంది, ఎందుకంటే 7 లక్షల పెరుగుదల ఇక్కడ నమోదైంది. గతంలో 1,500 రూపాయలు ఉంటే ఇప్పుడు 3,016 అవుతుంది, 1,000 రూపాయలు ఉంటే 2,016 అవుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే 2019 జూన్ నుంచి అమలుగా అవుతుంది. అంటే 2019 జూన్ నుంచి వీళ్ళకి ఈ యొక్క పెరిగిన అమౌంట్ అనేది వస్తుందన్న విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే చూడండి, ఆరోగ్య రంగాన్ని కనుక ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే ఆరోగ్య రంగంలో మనం చూసుకోవాల్సిన అంశం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం అనేది
33 నుంచి 60% వరకు పెరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ కిట్ అటువంటి పథకాలు కానీ, లేకుంటే మనం చూసుకుంటే అమ్మఒడి అటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం అనేది పెరిగిన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 33 నుంచి 60% పెరిగింది. అలాగే నెక్స్ట్ ఎంఎంఆర్ అంటే మదర్ మోర్టాలిటీ రేట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి లక్షకు మందికి ఎంతమంది మరణిస్తున్నారనే విషయం గురించి సంబంధించింది మదర్ మోర్టాలిటీ రేట్గా చెప్పుకోవచ్చు. మదర్ మోర్టాలిటీ రేట్ అనేది మనం చూసుకున్నట్లయితే 91 నుంచి గతంలో 91 ఉండే, ఈసారి 81 తగ్గిందిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మెటాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేట్ అనేది 1000 మందికి పరిగణలో తీసుకుంటారు. 1000 మందికి చూసుకుంటే గతంలో 39 ఉండే, ఇప్పుడు 29 తగ్గింది. తెలంగాణ అనేది 29 రాష్ట్రం కాబట్టి 29 రాష్ట్రం 2014 ఏర్పడింది కాబట్టి 29 తగ్గిందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎంఎంఆర్ అనేది 91 ఉండే, ఇప్పుడు 81, 9 81గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఓపీ ప్లస్ ఐపీ అంటే అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ యొక్క వృద్ధి అనేది ఈసారి ప్లస్ 23% పెరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 23% అనేది పెరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 23% పెరిగింది కాబట్టి 33% ప్లస్ 23 ఎంత వచ్చేసి ఏంటంటే 56 అవుతున్న విషయం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 33% పెరిగిన విషయం కూడా 33 నుంచి 60% పెరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే అండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 5,299 కోట్లు అనేది కేటాయించారు. తొలి 6 నెలల వ్యయం అనేది 2,649 కోట్లను మాత్రం ఖర్చు చేశారు. బట్ ఏ విధంగా ఉందంటే వైద్య రంగానికి ఈ విధంగా మరి ఖర్చు పెట్టిన విషయం చెప్పుకోవచ్చు. 4,062 కేటాయించారు, బట్ 2,438 కోట్లు మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 5,024 అయితే 4,409 మాత్రం విడుదల చేశారు. 6,092 అయితే ఇక్కడ 3,829 మాత్రమే చేయడం జరిగింది. 6,489 అయితే 4,217, 7,370 అయితే 3,322. అంటే కేటాయింపు ఘనంగా ఉంది, విడుదల మాత్రం బలహీనంగా ఉంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అలాగే నెక్స్ట్ ఆయు ప్రమాణం అనేది మనం చూసుకుంటే ఆయు ప్రమాణం అనేది ఇండియాలో ఎలా ఉందంటే ఇండియాలో జెంట్స్ పురుషులది 66.9. ఎప్పుడైనా సరే పురుషుల ఆయు ప్రమాణం అమ్మాయిల కంటే తక్కువగా ఉంటుంది, అంటే మహిళల కంటే తక్కువగా ఉంటుందనే విషయం చెప్పుకోవచ్చు. ఒక అండి 66.9% అనేది అంటే 66.9 సంవత్సరాలు అనేది పురుషులు ఇండియాలో బతుకుతుంటే 70.3 అంటే తెలంగాణలో ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతున్న విషయం చెప్పుకోవచ్చు. మా మహిళల్లో 69.4 ఉంటే 73.2 అంటే తెలంగాణలో మహిళలు 73 సంవత్సరాలు బతుకుతున్నారనే విషయాన్ని చెప్పుకోవచ్చు. మదర్ మోర్టాలిటీ రేటు ఇండియాలో 130 ఉంటే తెలంగాణలో 81 ఉంది. ఐఎంఆర్ అనేది 33 ఇండియాలో ఉంటే 29 అనేది తెలంగాణ ఉందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నటువంటి అనే వార్తలు రావడం జరిగింది. దానికి చెక్ పెడుతూ 530 కోట్లు లాస్ట్ టైం ఉంటే ఈసారి 720 కోట్లు అనేది కేటాయించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది 2018-19, ఇది 2019-20. ఓకే అండి. కేసీఆర్ కిట్ అమ్మఒడి అనేది 558 కోట్లు అనేది ఉంటే ఈసారి 500 కోట్లు మాత్రం చేయడం జరిగింది. ఈసారి తగ్గించారు. ఈసారి పెద్దగా ఔషధాల కొనుగోలు కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కొనుగోలు కానీ ఈసారి చేయట్లేరనే విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 104 వాహనాలు పాపం ఇదివరకు 33 కోట్లు కేటాయించారు, బట్ ఈసారి చాలా తగ్గించిన విషయం చెప్పుకోవచ్చు. 18 కోట్లు తగ్గించారు. 108 మాత్రం 1 కోటి రూపాయలు పెంచారు. ఇక్కడనేమో 18 కోట్లు తగ్గించి 1 కోటి పెంచారు. ఔషధాల కొనుగోలుకు 332 కోట్లు ఉంటే ఈసారి 226 కోట్లు. ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా, ఔషధాల కొనుగోలుకు వీటి అన్నిటికీ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా తగ్గుదల నమోదవుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాత్రికేయులకు సంబంధించి ఉద్యోగులు 310 కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇది 2018-19లో, ఈసారి 417. అంటే పాత్రికేయులకి, ఉద్యోగులకి, అలాగే మనం ఇంకా చూసుకుంటే పింఛన్దారులకి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందనే విషయం చెప్పుకోవచ్చు. వీళ్ళకి పెంచిరు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ పెంచారనే విషయం చెప్పుకోవచ్చు. అంటే ఆరోగ్యశ్రీ పెంచంటే ప్రైవేట్ ఆసుపత్రులని ప్రైవేట్ హాస్పిటల్ని బలోపేతం చేసే విషయంగా ఇక్కడ చేయడం జరిగింది. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా మన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని ఆసుపత్రులలో ఏకోపాధ్యాయ పాఠశాల లాగా ఏకో డాక్టర్ అనేది ఉండడం జరిగిందనే విషయం చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తారన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా తలసరి అప్పు అనేది ఎంత ఉందంటే అసలు మొత్తం తెలంగాణ అప్పు ఎంత ఉందంటే 3,10,000 కోట్లు ఉందండి. 3,10,000 కోట్ల అప్పు ఉంది తెలంగాణ మొత్తానికి. తెలంగాణ మొత్తానికి 3,10,000 కోట్ల అప్పు ఉంటే 2020 మార్చి నాటికి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క తెలంగాణ పౌరుడి మీద ఎంత అప్పు ఉందంటే 88,068 రూపాయల అప్పు ఉందనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. 88,068 ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నటువంటి అప్పుగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అప్పు ఎంతంటే 3,10,000 కోట్లు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఇస్తున్నటువంటి జిల్లా ఏంటంటే రంగారెడ్డి. ఆప్షన్లో హైదరాబాద్ అంటే టక్కున హైదరాబాద్ పెడతారు, కాదు రంగారెడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణలో
పర్ క్యాపిటల్ ఇన్కంలో మనం చూసుకున్నట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కంలో వచ్చేసి రంగారెడ్డి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. అత్యల్పంగా జగిత్యాల ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డికి సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఆ యొక్క తలసరి ఆదాయంలో రంగారెడ్డి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 95,778 రూపాయలు అతను సంపాదిస్తున్న అమౌంట్గా చెప్పుకోవచ్చు తలసరి ఆదాయంలో. అత్యల్పం వచ్చేసి జగిత్యాలకు సంబంధించినటువంటి జగిత్యాల ఉన్నది. మరి అత్యల్పంలో లా ఉంది కాబట్టి జగిత్యాలలో లా ఉందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జగిత్యాలకు సంబంధించి 92,750 రూపాయలు అనేది తగ్గుదల మనకు ఉందని తగ్గుదల అంటే ఆ తలసరి ఆదాయం ఉందనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణ పౌరుడు ఎంత సంపాదిస్తుంటే 2,05,696 రూపాయలనే సంపాదిస్తున్న విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆరోగ్య రంగం అనేది ఈ విధంగా ఉన్న విషయం చెప్పుకోవచ్చు. అలాగే విద్యారంగాల్లో కూడా మనకు కొద్దిగా అటు ఇటు తడబడిన విషయం చెప్పుకోవచ్చు. దాని గురించే ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో వచ్చేసి మనకు 2018-19లో వచ్చేసి 13,000 కోట్లు కేటాయించారు. బట్ ఈసారి మాత్రము ఎంత కేటాయించారంటే కేవలం 9,899 కోట్లు మాత్రమే కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పాఠశాల విద్యాశాఖకు 10,000 కోట్లు గతంలో ఉండే, ఈసారి 8,209 కోట్లు కేటాయించారండి. అంటే పాఠశాల విద్యాశాఖకు గతంలో 2018-19లో 10,000 కోట్లు కేటాయించి ఈసారి మాత్రం కేవలం 8,200 కోట్లు కేటాయించారంటే ఒకవైపు ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి దాన్ని తగ్గుదలగా నమోదు చేశారు. అంతేకాకుండా ఉన్నత విద్యాశాఖ కూడా 2,025 కోట్లు అనేది గతంలో చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం 1,367 కోట్లు అంటే మరి 657 కోట్ల వరకు తగ్గుదల నమోదు చేశారు. అలాగే సాంకేతిక విద్యాశాఖ 422 కోట్లు ఉంటే ఈసారి 322 కోట్లు అనేది మరి కేటాయించడం జరిగింది. తద్వారా ఒక 99 కోట్లు అనేది తగ్గుదల నమోదు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా విద్యాశాఖ పట్ల మాత్రం సీతకన్ను అనేది ఉందనే విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బోధనా రుసుములు ఈ యొక్క ఉపకార వేతనాలకు సంబంధించి కూడా మరి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క విధంగా ఉంచడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2019-20లో మరి దరఖాస్తుల స్వీకరణ అనేది కొనసాగుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి దరఖాస్తు ఈ యొక్క బోధన రుసుములు ఉపకార వేతనాలకు 3,257 కోట్లు కూడా కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి మనం చూసుకుంటే 1,005 కోట్లని కేటాయించారు. అలాగే నిర్వహణ పద్ధతి కింద 699 కోట్లని, ప్రగతి పద్ధతి కింద 306 కోట్లని దాంట్లో భాగంగా చేశారు. బట్ ఇంకా మిగతా వాటిని అప్పు తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్న విషయంగా ఇక మనం చెప్పుకోవచ్చు అండి. అంతేకాకుండా నెక్స్ట్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా ఏంటంటే ఎవరైతే పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులు అవి ఉంటాయి కదా, ఆ బిల్లులు అన్నింటినీ కూడా తొలగించాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు బంధు పథకం అనేది పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రతి ఒక్క బిల్లును క్లియర్ చేసే విధంగా ఈసారి నిర్ణయం తీసుకునే విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇక పట్టణాలకైతే ప్రధానంగా గ్రాంట్లు మాత్రమే ఆధారపడిన విషయంగా చెప్పుకోవచ్చు. గ్రాంట్లు కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్ల మీదనే ఈ యొక్క పట్టణాల అభివృద్ధి అనేది ఆధారపడుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన విషయంగా చెప్పుకోవచ్చు అండి. అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మరి చాలా అద్భుతంగా మరి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశంలో భాగంగా 23,645 కోట్లను కేటాయించారు. అందులో ఎస్సీ వారికి చూసుకున్నట్లయితే ఎస్సీ వారికి ప్రగతి పద్దు నిర్వహణ పద్దు రెండింటిని కలుపుకుంటే 2,753 కోట్లను కేటాయించడం జరిగింది. అదే ఎస్సీలకు చూసుకుంటే 1,899 కోట్లను కేటాయించారు. బీసీ వాళ్ళకు 3,267 కోట్లను కేటాయించిన విషయంగా చెప్పుకోవచ్చు. మైనార్టీ వారికి 1,369 కోట్లను కేటాయించారు. ఓవరాల్గా చెప్పాల్సిన అంశం ఏంటంటే 9,289 కోట్లు కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇదే కాకుండా తరగతి గదులకు సంబంధించి కూడా మరి ఒక్కొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. అదనపు తరగతి గదులకు విద్యాశాఖ కోరిన మొత్తం ఏంటంటే 1,240 కోట్లు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 1,240 కోట్లు అనేది కూడా వాళ్ళు ఇవ్వలేకపోయిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యాశాఖకి 12,220 కోట్లు కేటాయించినప్పటికీ అది ప్రస్తుతం అనేది కొద్దిగా పరిస్థితులు బాగలేవో చెప్పుకోవచ్చు. ఈసారి బడ్జెట్లో కేవలం 9,899 కోట్లు మాత్రమే కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, ఇది ఓవరాల్గా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే తెలంగాణ బడ్జెట్ సంబంధించి ఈ యొక్క అడవులను విస్తరించాలనే ఉద్దేశంతో కూడా మరి అడవులకు సంబంధించి కూడా 510 కోట్లను కేటాయించారు. ఈ 510 కోట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా జంగిల్ బచావో జంగిల్ బడావో అనే నినాదానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. మనకు కంపా నిధులు కూడా ఈసారి 3,110 కోట్లు అనేది కేంద్ర ఖాతా నుంచి రాష్ట్ర ఖాతాకి 10 రోజుల్లో బదిలీ కాగా అందులో 501 కోట్లని ఈసారి ఖర్చు పెట్టిన విషయంగా చెప్పుకోవచ్చు అండి.
అంతేకాకుండా మహిళల భద్రతకు కూడా మరి పెద్దపీట వేయడం జరుగుతుంది. అందులో చూసుకున్నట్లయితే ఐసిడిఎస్, ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పథకాలకు 621 కోట్లని కేటాయించారు. పౌష్టికాహారానికి ఎక్స్పెషల్ 410 కోట్లను కేటాయించిన విషయంగా చెప్పుకోవచ్చు. ఐసిడిఎస్ అటువంటి పథకానికి 40 కోట్లు కేటాయించారు. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కోసం 127 కోట్లను కేటాయించారు. ఓవరాల్గా మహిళలకు సంబంధించి 1507 కోట్లను కేటాయించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా మరి ఈ బడ్జెట్లో కొద్దిగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఈ పద్ధతి కింద గతంలో కేవలం 82 లక్షలు ఇవ్వగా ఈ ఏడాది 3 కోట్లకు పెంచిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే దివ్యాంగులకు సంబంధించి అధునాతన పరికరాల కొనుగోలుకు సంబంధించి ఒక 3 కోట్లను కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నైపుణ్యాభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధిలో కార్మిక ఉపాధి కల్పన శాఖకు మరి 391 కోట్లను కూడా కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఇటీవల మనకు సోషియో ఎకనామిక్ అవుట్పుట్ ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే 2016-17లో ప్రాథమిక విద్య పూర్తి కాకముందుకు బాలురు 7.49%, అలాగే బాలికలు 7.79% చదువు మానేస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదే 2016-17లో ప్రాథమికోన్నత విద్యలో 5.60%, 5.55% ఈ విధంగా 5.6% బాలురు, 5.55% బాలికలు చదువు మానేస్తున్నారు ప్రాథమికోన్నత విద్యలో. అలాగే ఉన్నత పాఠశాల విద్యలో 9th, 10th క్లాస్ విద్యలో బాలురు వచ్చేసి 4.55%, బాలికలు వచ్చేసి 4.63% అనేది చదువు మానేస్తున్న విషయం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా 2017-18లో ప్రతి 18 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని కూడా ఇందులో మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చాలా స్పష్టంగా వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2017-18 ప్రకారం రాష్ట్రంలో 58,36,000 మంది పాఠశాల విద్యను అభ్యసిస్తుంటే అందులో 58 లక్షల మందిలో 52% ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యను అభ్యసిస్తున్నట్టుగా వచ్చిన విషయం చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కూడా అక్షరాస్యత పరంగా ఒక 24% వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. గ్రామీణంలో 57% అక్షరాస్యత ఉంటే అదే పట్టణాల్లో 81% అనేది అక్షరాస్యత ఉంది. పురుషుల మహిళల మధ్యన కూడా అక్షరాస్యత వ్యత్యాసం అనేది 17% అనేది ఉందనే విషయంగా కూడా చెప్పుకోవచ్చండి. ఆహార ధాన్యాల పంటల సాగును క్రమంగా పరిశీలిస్తే వాణిజ్య పంటలు అనేది ఆహార ధాన్యాల పంటల స్థానంలో ఎక్కువ పాత్ర అనేది వస్తున్న విషయం చెప్పుకోవచ్చు. మరి ఆహార ధాన్యాల సాగు గతంతో పోల్చుకుంటే 9.5% అనేది తగ్గిన విషయం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో వాణిజ్య పంటల సాగు అనేది పెరిగిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సాగునీటి రంగంలో ప్రధానంగా 1,25,000,000 ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతుంది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, అలాగే సింగూరు ప్రాజెక్టు కానీ, నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి కానీ, అలాగే మిషన్ కాకతీయ ఇవన్నీ కూడా చేస్తున్న విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు రాష్ట్ర విస్తీర్ణంలో 24% అడవులు ఉన్నాయి. ఈ 24% అడవులలో భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలోనే, కొమరంభీం జిల్లాలోనే 50% అడవులు ఉన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా రాష్ట్రంలో పట్టణ జనాభా శాతము దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా వేగంగా పెరుగుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఓవరాల్గా ఇది మనకు సంబంధించినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ బడ్జెట్. ఈరోజు మొత్తం తెలంగాణ బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ వారు ఈ బడ్జెట్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కాంక్షించే నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ.